హాయ్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో గివ్ అవే అనేది రన్ అవుతుంది. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్. మీరు చూస్తున్నారు గణేష్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఇవాళ వీడియోలో మనం MI 7A మొబైల్ అయితే కనుక నేను 1 వీక్ బ్యాక్ అయితే కనుక అన్బాక్సింగ్ చేశాను. తర్వాత కెమెరా రివ్యూ, గేమింగ్ రివ్యూ, అలాగే మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుందా లేదా అనేది బ్యాటరీ టెస్ట్ కూడా చేశాను. సెపరేట్గా ఒకవేళ మీరు చూడకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి ఈజీగా మీరు చూడొచ్చు. నెక్స్ట్ అలాగే మనం ఇంకా మాట్లాడుకుంటే మెయిన్ ఈ మొబైల్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ అనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అనేది చివరిదాకా చూడండి. చూసినా మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, నాకు ఇంకొంచెం స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఎవరైతే నా ఫేస్బుక్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్, అలాగే ట్విట్టర్లో కనుక ఫాలో అవ్వకపోతే కనుక వాటికి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి ఈజీగా మీరు ఫాలో అవ్వచ్చు. నేను చేసే ఎటువంటి అప్డేట్స్ అయినా మీరు మిస్ అవ్వకుండా ఫస్ట్ టైం చూడాలనుకుంటే కనుక ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, మనం వీడియో స్టార్ట్ చేసే ముందు ఒకసారి స్పెసిఫికేషన్స్ అయితే కనుక అబ్జర్వ్ చేయండి. తర్వాత మనం ప్రోస్ అండ్ కాన్స్లో క్లియర్గా మాట్లాడుకుందాం. అసలు దీంట్లో ఏం బాగున్నాయి, ఏం బాగోలేదు అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇందులో ఫస్ట్ చూసుకుంటే కనుక మీకు డిస్ప్లే సెక్షన్లో డిస్ప్లే ప్రోస్ అండ్ కాన్స్ చెప్తాను. అలాగే ఒక్కొక్క పార్ట్ గురించి సెపరేట్గా ప్రోస్ అండ్ కాన్స్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. అంటే ప్రోస్ అని ఒకసారి, కాన్స్ అని ఒకసారి అలా చెప్పకుండా డిస్ప్లేలో ఏం బాగుంది, ఏం బాగోలేదు వెంటనే వస్తుందన్నమాట. మీకు కొంచెం క్లారిటీ రావడం కోసం అనేసి ఈ టైప్లో చెప్తున్నాను నేను. ఫస్ట్ డిస్ప్లేలో ప్లస్ పాయింట్స్ అయితే కనుక మీకు డిస్ప్లే అయితే కనుక HD+ డిస్ప్లే అయితే కనుక ఉంది. డిస్ప్లేలో అయితే కనుక చూడడానికి కానీ మీకు మూవీస్ చూసుకోవడానికి కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదు. క్వాలిటీ అయితే కనుక పర్లేదు. డిస్ప్లేది మరీ అంత బాగుందని చెప్పడానికి లేదు, జస్ట్ ఓకే పర్లేదు డిస్ప్లేలో. కానీ ఇక్కడ టచ్ వచ్చేసరికి అయితే కనుక అప్పుడప్పుడు కొంచెం ఇబ్బంది అయితే కనుక పెడుతుంది. మీరు స్క్రీన్ గార్డ్ వేసి వాడుతుంటే కనుక మీకు ఖచ్చితంగా ఇబ్బంది అయితే కనుక ఫేస్ చేస్తారు. అంటే జస్ట్ మనం టెంపర్ గ్లాసులు ఇలాంటివి అప్లై చేస్తాం కదా, అప్లై చేసినప్పుడు అయితే కనుక మీకు టచ్ అనేది లైట్గా ఇబ్బంది పెడుతుంది. ఇది నేను అబ్జర్వ్ చేసి నేను స్క్రీన్ గార్డ్ అయితే కనుక తీసేసాను మొబైల్కి. ఇది ఒక్కటే అయితే కనుక ఫేస్ చేశాను. ఇది అంతమాట వస్తుందని నేను అన్నాను. టెంపర్ గ్లాస్ వేసినప్పుడు కూడా నేను చెక్ చేశాను. ఇది అంతమాట అయితే కనుక కాదు. కానీ ఒక్కొక్కసారి అయితే కనుక మనం కొంచెం ఐడియల్గా కాసేపు వదిలేసినప్పుడు ఇది మళ్ళీ తీసినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఆ స్క్రీన్ మళ్ళీ మనం ఫంక్షన్ అవ్వాలంటే కనుక ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అయితే కనుక కొంచెం టైం తీసుకుంటుంది. మనం ఇలా టచ్ చేసిన వెంటనే స్పీడ్గా ఓపెన్ అవ్వడం అలాంటివి అయితే కనుక దీంట్లో కుదరట్లేదు. అంతమాట కాదు, అప్పుడప్పుడు అయితే కనుక. పాజిటివ్ చెప్పాను మీకు, అలాగే నెగిటివ్ చెప్పాను డిస్ప్లేలో. నెక్స్ట్ మాట్లాడుకుంటే మనకి ఇందులో కెమెరా సెక్షన్లోకి వెళ్తే కనుక కెమెరాలో ఫస్ట్ ఏంటంటే మీకు చూడడానికి బాగున్నాయి ఫొటోస్. మీకు డే లైట్లో న్యాచురల్ లైటింగ్ కండిషన్స్తో కనుక ఫొటోస్ తీస్తే కనుక బాగుంటాయి. మీకు ఇప్పుడు ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్లు ఇలాంటి కండిషన్లో కానీ లేకపోతే మరీ లో లైట్ కండిషన్స్లో అయితే కనుక ఈ కెమెరా అయితే కనుక అంత బాగా అయితే కనుక పర్ఫామ్ చేయదు. నెక్స్ట్ మీరు ఇప్పుడు కాన్ సెక్షన్ మాట్లాడుకుంటే ఈ కెమెరాలో మనకి సింగిల్ కెమెరా ఉంది. ఇది కూడా అంటే మరి 6000కి వస్తుంది. మనం కాన్ కింద చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే కనుక చెప్పాలనిపించింది. మనకి బోకే కోసం అయితే కనుక సెపరేట్గా కెమెరా ఇవ్వలేదు, కానీ మనం ట్యాప్ చేసి ఏది కావాలంటే అది ఫోకస్లో పెట్టుకోవచ్చు, మిగిలిన బ్లర్ చేయొచ్చు అనమాట. ఇది ప్లస్ పాయింటే. కానీ దీంట్లో కూడా ఒక డ్రాబ్యాక్ ఉంది. అది ఏంటంటే మనకి అప్పుడప్పుడు బోకే అయితే కనుక అంత పర్ఫెక్ట్గా అయితే కనుక అప్లై అవ్వట్లేదు. ఇది ఒకటి ప్రాబ్లం అయితే కనుక ఉంది. లైట్గా హెయిర్ కూడా మీకు క్రాస్ అవ్వడం కానీ ఫ్రంట్ ఫేసింగ్లో కానీ బ్యాక్ ఫేసింగ్ కెమెరాలో కూడా ఈ ప్రాబ్లం అయితే కనుక నేను నోటీస్ చేశాను. మీకు కెమెరా రివ్యూలో కూడా కెమెరా వీడియోలో కూడా క్లియర్గా నేనైతే కనుక ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. నెక్స్ట్ ఇంకా మనకి చూసుకుంటే కనుక ఈ కెమెరాలో HDR మోడ్ అనేది ఆన్ చేసి మనం ఫోటో తీస్తే కనుక అదేమవుతుందంటే జస్ట్ మనం ఇప్పుడు ఇలా ఫోటో తీసినప్పుడు మనం జస్ట్ ఇలా వెంటనే తీస్తాం అనుకోండి, ఫోటో క్లిక్ చేసి వెంటనే కాకపోయినా ఇలా స్లోగా తీసేసినా కూడా ఏమవుతుందంటే జర్క్ అయినట్టు గజిబిజిగా వస్తుంది ఫోటో అనేది. మనం ఫోటో క్లిక్ చేసిన తర్వాత కొంచెంసేపు HDR ఆన్ చేసి తీసిన తర్వాత కొంచెంసేపు ఇలా పట్టుకుని ఉండాలన్నమాట. పట్టుకుని ఉన్న తర్వాత ఇది ఏమవుతుందంటే అప్పుడు ఇమేజ్ ప్రాసెస్ అవుతుంది. ఇది ఒక్కటైతే కనుక ప్రాబ్లం ఉంది. HDR నేను ఆన్ చేసి రిపీటెడ్గా తీయాల్సింది వచ్చింది నేను కెమెరా రివ్యూ చేసేప్పుడు కూడా. అందుకని కెమెరా వీడియో అయితే కనుక కొంచెం లేట్ అయింది. ఇది అన్బాక్సింగ్ చేసిన వెంటనే కెమెరా రివ్యూ అన్నీ వెంటనే రావాల్సినవి కూడా లేట్ అవ్వడానికి కారణం అదే మెయిన్గా. HDR దగ్గరికి అయితే కనుక కొంచెం ప్రాబ్లమ్స్ అయితే కనుక నేను ఫేస్ చేశాను. ఇది ఒకటి ఉంది. నెక్స్ట్ మనకు మాట్లాడుకుంటే గేమింగ్ పర్ఫార్మెన్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక మీరు గేమింగ్ ఆడొచ్చు, ఆడకూడదని కాదు, కానీ హెవీ గ్రాఫిక్స్లో పెడితే కనుక మీరు దీన్ని గేమింగ్ అయితే కనుక ఆడలేరు. ఎలాంటి గేమ్ అయినా కూడాను
అంటే హై ఎండ్ గ్రాఫిక్స్లో పెడితే కనుక ఖచ్చితంగా మీరు ఆడలేరు. కొంచెం ల్యాగ్, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక నేను నోటీస్ చేశాను. ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక కొంచెం ఎక్కువగానే ఉన్నాయి దీంట్లో. మనకి Adreno 505 GB అయితే కనుక దీంట్లో ప్రొవైడ్ చేశారు. Snapdragon 439 ప్రాసెసర్ అయితే కనుక యూజ్ చేశారు. అది మంచి ప్రాసెసరే కాదనకూడదు కానీ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే కనుక ఉన్నాయి. మీకు డైలీ యూజ్లో అయితే కనుక మీకు పర్లేదు. డైలీ యూజ్ అంటే జస్ట్ ఫోన్ మాట్లాడడం, మనం ఏదో వీడియోస్ చూస్తున్నాం అంటే కనుక అలాంటి వాళ్ళకైతే కనుక ఈ ఫోన్ సూట్ అవుతుంది. ప్రాబ్లం అయితే కనుక ఉండదు. మెయిన్ కెమెరా, గేమింగ్ ఇవన్నీ చూసుకునే వాళ్ళకైతే కనుక ఈ ఫోన్ అయితే కనుక అంత పర్ఫెక్ట్గా కాదు. నెక్స్ట్ ఇంక ఛార్జింగ్ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక మీకు ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్ అయితే కనుక సపోర్ట్ చేయలేదు. బాక్స్లో కూడా 5 volts 1 ఆంపియర్ ఛార్జర్ మాత్రం ఇచ్చారు. నేనైతే కనుక 5 volts 2 ఆంపియర్ ఛార్జర్ అయితే కనుక యూజ్ చేశాను. ఈ ఛార్జర్ యూజ్ చేసినప్పుడు కూడా నాకు సుమారుగా 2.5 hours పైనే పట్టింది ఈ 4000 mAh బ్యాటరీ అయితే కనుక ఛార్జ్ చేయడానికి. ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి మెయిన్గా మనకి ఛార్జింగ్ అనేది డ్రైయింగ్ ఇష్యూస్ లేవు. అంటే గమ్ముని ఛార్జింగ్ తగ్గిపోవడం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే కనుక లేవు. మీరు హెవీ యూజర్ అయినా కూడా మీకు అట్లీస్ట్ 1 day అయితే కనుక ఖచ్చితంగా ఛార్జింగ్ అయితే కనుక వస్తుంది. ప్రాబ్లం అయితే కనుక లేదు. నెక్స్ట్ సెన్సార్స్ దగ్గరికి వచ్చేసరికి అయితే కనుక మనకి ఎటువంటి సెన్సార్స్ అయితే కనుక ఈ మొబైల్లో స్కిప్ చేయలేదు. సెన్సార్స్ అయితే కనుక అన్నీ బాగానే ఉన్నాయి. మీకు VR కావాలంటే VRని కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు VRలో 360 degreesలో కెమెరా కూడా అది 360 degreesలో వీడియోస్ని కూడా చూడొచ్చు అనమాట. VR సపోర్ట్ కూడా దీంట్లో ఉంది. సెన్సార్స్ ఏమి స్కిప్ చేయలేదు కాబట్టి ఇదైతే కనుక ప్లస్ పాయింట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఆడియో 3.5 జాక్లు ఏంటంటే కనుక మనం హై ఎండ్ ఇయర్ ఫోన్స్ వాడినా కూడా మీకు అంత క్వాలిటీ అయితే కనుక నాకు అనిపించలేదు. నేను శాంసంగ్ బాక్స్లో వస్తాయి కదా డిఫాల్ట్ ఇయర్ ఫోన్స్, ఇన్ ఇయర్వి, ఆ ఇన్ ఇయర్ ఇయర్ ఫోన్స్ దీన్ని కనెక్ట్ చేసి విన్నాను. పర్లేదు, మరీ వరస్ట్ అని అంటాం కాదు కానీ వినడానికి కొంచెం బాగుంటుంది. కానీ మరి బేస్ కానీ వోకల్స్ కానీ ఇలా ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకైతే కనుక కొంచెం ఇబ్బంది అయితే కనుక ఉంటుంది. అదైతే కనుక మెయిన్ ప్రాబ్లం అయితే కనుక ఉంది 3.5 జాక్లో మనకి. ఇంకా సిగ్నల్ క్వాలిటీకి నెక్స్ట్ కాల్ క్వాలిటీ అయితే కనుక బాగానే ఉంది. సిగ్నల్స్ అయితే కనుక డ్రాప్ అవడం కానీ అలాంటివి ఏమీ లేవు. మీరు ఇప్పుడు కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సిగ్నల్ అయితే కనుక ఫుల్గా కనపడుతోంది మనకి. అందులో అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదు. మనకి VoLTE సపోర్ట్ అయితే కనుక 2 సిమ్ కార్డ్స్కి ఉంది. అందులో కూడా నేను చెక్ చేశాను. వేరే ఫ్రెండ్ దగ్గర ఉన్న సిమ్ కార్డ్ అయితే కనుక ఇప్పుడైతే కనుక నేను సింగిల్ సిమ్మే యూజ్ చేస్తున్నాను. నేను చెక్ చేసినప్పుడు అయితే కనుక రెండింటికి సిగ్నల్ అయితే కనుక వచ్చింది. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది మనకి డిజైనింగ్. మెయిన్ ఈ డిజైనింగ్ అయితే కనుక నాకు చాలా వరకు ఇరిటేషన్ తెప్పించింది. ఎందుకంటే ఇదే డిజైన్తో చాలా మొబైల్స్ ఉన్నాయి. మీరు MI నోట్ సిరీస్ తీసుకోండి, లేకపోతే మనకి ఇంకా వేరే మోడల్స్ ఉన్నాయి కదా, ఆ మోడల్స్లో కూడా సేమ్ ఇదే స్పీకర్కి ఇలాగే పెడుతున్నారు. నెక్స్ట్ ఇదే డిజైన్స్తో వస్తున్నాయి. ఇది ఒకటే అయితే కనుక కొంచెం ప్రాబ్లంగా ఉంది. కొంచెం కెమెరా పొజిషన్ అనేవి ఇవన్నీ కొంచెం మార్చుంటే కనుక కొంచెం బాగుండేది. బిల్ క్వాలిటీ అయితే కనుక పర్లేదు. 6000కి బిల్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. బిల్ క్వాలిటీ పర్లేదు, చూడడానికి బాగుంది, పట్టుకోవడానికి కూడా చిన్నగా ఉంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంది. స్క్రీన్ సైజ్ కూడా చిన్నది కాబట్టి ఎవరైతే చిన్నగా ఉన్న మొబైల్స్ ఇష్టపడతారో వాళ్ళకైతే కనుక ఈ మొబైల్ అయితే కనుక పర్ఫెక్ట్. కాకపోతే గేమింగ్కి కెమెరాకి అయితే కనుక ఈ మొబైల్ అయితే కనుక వాళ్ళకి పనిచేయదు. ఎందుకంటే అంత లో లైట్ కండిషన్స్లోనే ఆర్టిఫిషియల్ లైటింగ్ కండిషన్స్లో అయితే కనుక ఈ కెమెరా అయితే కనుక అంత బాగా అయితే కనుక పర్ఫామ్ చేయట్లేదు. కానీ క్వాలిటీ మనం మాట్లాడడానికి అయితే కనుక ఈ ఫోన్ బాగానే ఉంది. ఇబ్బంది అయితే కనుక లేదు. నేను క్వాలిటీ కూడా చెక్ చేశాను. అందులో అయితే కనుక ఎటువంటి ఇష్యూస్ అయితే కనుక లేవు. మీకు డైరెక్ట్ వీడియో కాల్ సపోర్ట్ ఉంది. నెక్స్ట్ వాయిస్ రికార్డర్ సపోర్ట్ ఉంది. అన్నీ ఉన్నాయి మనకి. MI UIలో ఉంటాయి కదా, మీకు తెలుసు కదా, ఆల్మోస్ట్ వాడే ఉండుంటారు ఎవరో ఒకళ్ళు. దాని ప్రకారం చూసుకుంటే కనుక వాటిలోని సాఫ్ట్వేర్ ఇష్యూస్ అయితే కనుక దీంట్లో లేవు. మెయిన్ ఆ కెమెరా HDR ఇష్యూలో అయితే మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అయితే కనుక నేను ఫేస్ చేశాను. ఫ్రెండ్స్, మనకి ఇంకో మైనస్ పాయింట్ ఏంటంటే మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనుక దీంట్లో లేదు. నెక్స్ట్ అలాగే మనకి ఇందులో ఫేస్ లాక్ అయితే కనుక ఉంది. ఫేస్ లాక్లో అయితే కనుక ఎటువంటి ప్రాబ్లం అయితే కనుక లేదు. ఇప్పుడు చూడొచ్చు, అన్లాక్ అయితే కనుక అవుతుంది స్పీడ్గాను. నెక్స్ట్ ఇప్పుడు నేను కళ్ళు మూసుకొని ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అయింది. ఇదైతే కానీ ఫేస్ లాక్ అయితే కనుక బాగానే ఉంది, దాంట్లో ఇష్యూ లేదు. కానీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనుక లేదు. ఎవరైనా ఫింగర్ ప్రింట్ సెన్సార్ కోసం మొబైల్ అలాంటి యూజ్ చేయాలనుకుంటే కనుక వాళ్ళకైతే కనుక ఇది ఒక డ్రాబ్యాక్ అయితే కనుక దీంట్లో ఉంది. మనకి ప్రొవైడ్ చేయొచ్చు. 6000కి అయితే కనుక ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కనుక మిస్ అయింది. దీంట్లో ఫేస్ లాక్ అయితే కనుక ఎటువంటి ఇష్యూస్ అయితే కనుక నేను నోటీస్ చేయలేదు. కాకపోతే మన చీకట్లో ఉంటే కనుక ఫేస్ లాక్ అయితే కనుక పనిచేయదు. ఇప్పుడు లైట్స్ అయితే కనుక ఉన్నాయి కాబట్టి స్పీడ్గా రెస్పాండ్ అవుతుంది, కానీ లేకపోతే కనుక ఫింగర్ ప్రింట్ ఫేస్ లాక్ అయితే కనుక సరిగ్గా పనిచేయదు. నెక్స్ట్ ఇంకో స్పీకర్లో మైనస్ పాయింట్ ఏంటంటే వాల్యూమ్ అనేది అంత లౌడ్గా అయితే కనుక లేదు. ఈ స్పీకర్ అనేది కొంచెం పర్లేదు, మీడియంగా ఉంది. మీకు వినపడతాయి కాల్స్, మంచి ట్రాఫిక్లో ఉన్న అలాంటి చోట హారన్స్ ఇలాంటి సౌండ్ వచ్చినప్పుడు కూడా మీకు వినపడుతుంది. కానీ మీరు లౌడ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారో స్పీకర్ అయితే కనుక వాళ్ళకైతే కనుక ఇది సూట్ అవ్వదు.
స్పీకర్ అయితే కనుక అంత లౌడ్గా అయితే కనుక దీంట్లో లేదు మనకి. ఫ్రెండ్స్ చూశారు కదా, MI 7M మొబైల్ అయితే కనుక ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అనేది మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా ఒక లైక్ అనేది చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ మొబైల్ గురించి మీరు నన్ను అడగచ్చు కామెంట్ సెక్షన్లో. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. ఈ వీడియోలు ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ నెక్స్ట్ వీడియో.